వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధి వశిష్ఠాయ నమో నమ. భారతదేశము కేవలం ఒక భూభాగం కాదు. ఇది వేదాల భూమి, ఉపనిషత్తుల భూమి, ఋషుల తపోభూమి, ధర్మానికి మరియు ఆధ్యాత్మిక జ్ఞానానికి నిలయంగా ఉండేటువంటి భూమి మన భారత భూమి. భారతీయ ఆధ్యాత్మికత అంటే కేవలం దేవాలయాలకు వెళ్ళడం, పూజలు చేయడం, దీపాన్ని వెలిగించడం మాత్రమే కాదు. మనలోని మంచితనాన్ని మేల్కొల్వడం, మనసును శుద్ధి చేసుకోవడం, సత్యాన్ని అన్వేషించడం, సమస్త జీవుల్లో దైవత్యాన్ని చూడడం భారతీయ ఆధ్యాత్మికత యొక్క అసలు లక్ష్యం. ఆత్మవత్ సర్వభూతేషు అని చెప్తారు. భారతీయ సంస్కృతి మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. ఇతరులు కూడా మనలాగే చూడాలి. మనకు సుఖం కావాలి, అలాగే ఇతరులకు కూడా సుఖం కావాలి. మనకు బాధ వద్దు, అలాగే ఇతరులకు కూడా బాధ వద్దు, బాధ కలిగించకూడదు అని చెప్పేసి మన యొక్క భారతీయ తత్వం. అందుకే మన సంస్కృతి వసుదైక కుటుంబం అనేటువంటి గొప్ప భావనను ప్రపంచానికి అందించింది. ఆధ్యాత్మికత అంటే ఏమి? ఆధ్యాత్మికత అంటే ప్రపంచాన్ని విడిచిపెట్టి అడవులకు వెళ్ళడం కాదు. కుటుంబంలో ఉంటూ బాధ్యతలు నిర్వర్తిస్తూ మనసులో ప్రశాంతతను కాపాడుకోవడం కూడా ఆధ్యాత్మికతే అని చెప్తారు. తల్లిదండ్రులను గౌరవించడం ఆధ్యాత్మికత, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం ఆధ్యాత్మికత, నిజాయితీగా జీవించడం ఆధ్యాత్మికత, కోపాన్ని జయించడం ఆధ్యాత్మికత, ఇతరుల విజయాన్ని చూసి సంతోషించడం ఆధ్యాత్మికత, తనకున్న దానితో సంతృప్తి పొందడం అనేటువంటిది ఆధ్యాత్మికత. ఇది భగవద్గీత ఇచ్చినటువంటి సందేశం. భగవద్గీత మనకు కర్మయోగాన్ని బోధిస్తూ ఉంది. ఆ కర్మయోగం అంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కథాచన అని చెప్తారు. మన చేతిలో ఉన్నది కర్తవ్యాన్ని శ్రద్ధగా చేయడం. ఫలితం ఎప్పుడూ మన నియంత్రణలో ఉండదు. ఫలితం మనం ఆశించకూడదు. ఆ ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు. ఈ ఒక్క సూత్రాన్ని జీవితంలో ఆచరిస్తే ఆందోళన చాలా వరకు తగ్గిపోతుంది. మనకు విద్యార్థి తన చదువును శ్రద్ధగా చదవాలి. ఉద్యోగి తన విధిని నిజాయితీగా నిర్వర్తించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విలువలు కలిగినటువంటి విద్యను బోధించాలి. అదేవిధంగా పని మన మీద బాధ్యత, ఫలితం భగవంతుని చేతిలో ఉంటుంది. భారతీయ ఆధ్యాత్మికతలో నేను నుంచి మనకు ప్రయాణం చేయాలి. అదేవిధంగా మనిషి జీవితంలో ఎక్కువ సమస్యలకు మూలము నేను అనేటువంటి అహంకారం. అంటే నేనే గొప్పవాణ్ణి, నేను చేయిస్తున్నాను, నేను లేకపోతే అది జరగదు, నాకే అన్నీ కావాలి, నా మాటే నెగ్గాలి, నేను చెప్పినట్లే జరగాలి అనే భావన మనసుకు అశాంతిని కల్పిస్తుంది, శత్రువులను పెంచుతుంది. దానికి బదులుగా మనం ఆధ్యాత్మికతలో నేను మాత్రమే కాదు, నాకు మాత్రమే కాదు, ఇది అందరికీ సంబంధించినటువంటిది అనే భావన పెరిగితే జీవితం ఎంతో అందంగా తయారు కావడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పేసి ఆధ్యాత్మికత యువతకు చాలా అవసరం. ఈరోజు విద్యార్థులకు విజ్ఞానం చాలా ఉంది, సాంకేతిక పరిజ్ఞానం ఉంది. కానీ దానితో పాటు విలువలు, క్రమశిక్షణ, ఆ తర్వాత మానవత్వము, ఓపిక, ఇవన్నీ కూడా చాలా అవసరం. మొబైల్ మన చేతిలో ఉండాలి, కానీ మన మనసు మొబైల్ చేతిలో ఉండకూడదు. సాంకేతిక ఉపయోగించాలి, కానీ మనిషితనాన్ని కోల్పోకూడదు అని చెప్పేసి మన ఆధ్యాత్మికత మనకు వివరించి చెబుతుంది. కాబట్టి ఆధ్యాత్మికతను అందరూ అలవర్చుకోవాల్సిందే. మనం దేవాలయాలకు వెళ్ళి దేవాలయాలు మనకు భక్తిని నేర్పాలి, పాఠశాలలు జ్ఞానాన్ని నేర్పాలి, కుటుంబాలు సంస్కారాన్ని నేర్పాలి, సమాజము సేవాభావాన్ని నేర్పాలి. అప్పుడు మాత్రమే భారతీయ ఆధ్యాత్మికత మన జీవితంలో నిజంగా ప్రతిబింబిస్తుంది, ప్రతిఫలిస్తుంది. సో భారతీయ ఆధ్యాత్మికత మనకు చెప్పే గొప్ప సత్యం ఒకటే: మనిషిని ప్రేమించు, ధర్మాన్ని ఆచరించు, కర్తవ్యాన్ని నిర్వర్తించు, మనసును శుద్ధి చేసుకో, ప్రతి జీవిలో దైవత్వాన్ని దర్శించు. మన జీవితం ఇతరులకు ఉపయోగపడేలా ఉంటే
అదే నిజమైనటువంటి ఆధ్యాత్మికత. కాబట్టి లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనః సుఖినో భవంతు అని చెప్పేసి మన భారతీయ ధర్మాలు మనకు చెబుతున్నాయి. కాబట్టి మనము ఈ ఆధ్యాత్మికత అందరూ కూడా అలవర్చుకోవాలి అని చెప్తుంది మన ధర్మశాస్త్రాలు.